సార్ సువీర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం చేసి ఉంటారా? ఎందుకంటే ఎన్ఎస్జీ చీఫ్ వచ్చి 2 సార్లు వచ్చి రెక్కి కూడా నిర్వహించారు. లేకపోతేనండి, కేంద్రానికి ఏదో బలమైన సమాచారం లేకపోతే, నేను ఇందాక మీరు అడిగిన ప్రశ్నకే మనం కొద్ది గ్యాప్ వచ్చింది. ఆయనకి 12+12 ఇమీడియట్గా ఎన్హాన్స్ చేశారు ఎలక్షన్ బిఫోర్. మీరు గుర్తు చేసుకోండి. ఏదో సమాచారం, ఒక కీడు సమాచారం ఏదో కానీ మొత్తానికి కేంద్రానికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంది, ఏదో కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అనే మనిషిని అడ్డం తొలగించుకుంటే మాకు రాష్ట్రంలో తిరుగులేదు, మొత్తం అంతా భవిష్యత్తులో మొత్తం మేము గుప్పిట్టే పెట్టేసుకుంటాం 25 ఏళ్ల పాటు అని కొంతమందికి ఏమైనా ఆలోచన ఉందేమో, లేకపోతే ఇంకేమన్నా సంస్థలు ఏమన్నా వాళ్ళు అటువంటి వాళ్ళతో సంబంధాలు చేతులు కలిపారేమో, ఇంకా వ్యక్తులు శక్తులు ఏమైనా ఉన్నాయేమో, లేకపోతే ఇదైతే మనం కూడా నష్టపోతామని దక్షిణ భారతదేశంలోనే మనం పెద్ద ఇబ్బంది అవుతుందని బీజేపీ కూడా భయపడి అజిత్ దోవల్ గారే పర్సనల్గా దాన్ని రివ్యూ చేశారని న్యూస్ వచ్చింది, నేను విన్నది అది. అని ఇమీడియట్గా 12+12 ఎన్ఎస్జీ కమాండర్స్ని పెట్టమంటే సామాన్యం కాదు. మరి 12+12 పెట్టమంటే అది సామాన్యం ఉంటేనే కదా. ఏదో ఇన్ఫర్మేషన్ లేకపోతే పెట్టరు, మామూలుగా అయితే ఏమీ లేకపోతే తగ్గిస్తారు. అవును, ఆయనకి అంత ఎట్లాకపోతే ఇమీడియట్గా విత్డ్రా చేస్తారు. ఎందుకు అంత అవసరం ఏముంది? తగ్గించే ప్రయత్నం కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. చేశారు కదా, ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు తగ్గించాలని చెప్పి చేశారు. పైలట్ వెహికల్ తీసేశారు, పాత వెహికల్స్ ఇవ్వకుండా పెడితే ఆయన ట్రాఫిక్ లో ఆగిపోవడం చాలా సార్లు ఇవన్నీ చూసిన వాళ్ళమే కదా. ఇటువంటి వికృతమైన పోకళ్ళు, ఇటువంటి సైకో పోకళ్ళు, ఇటువంటి సాడిస్టిక్ ఫ్యాక్షన్స్ ఇవన్నీ చూసిన వాళ్ళమే మనం. ఏదో థ్రెట్ పర్సెప్షన్లో ఏదో ఉండబట్టే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం అయితే ఇచ్చేది కాదు అనుకోండి. కేంద్రంలో ఉండటం మూలాన ఆయన బతికి బయటగట్టాడు. లేకపోతే నిజంగా ఆయనకు ఉన్న థ్రెట్ అంత కాదు, ఇవాళ కాదు 10 ఏళ్ళ నుంచి ఆయన చాలా సివియర్ థ్రెట్లోనే ఉండట్టు నా వ్యక్తిగతంగా నా అసెస్మెంట్. ఈవెన్ వాళ్ళు కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారుగా, జైల్లో పోయినప్పుడు ఆయనకు ప్రాణాపాయం ఉంది అని. అనుక్షణం తెలుగు వాళ్ళల్లో కనీసం కొద్దిపాటిగా ఉండాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి అందరూ కూడా ఆయన బయటకు రావటం అనేది ఎట్లాగా వస్తాడా రాడా అని ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడ్డారండి. ఎందుకంటే మొద్దుసీన్ లాంటి ఘటనలు మనం చూసాం, ఓంప్రకాష్ మొద్దుసీన్ లాంటి ఘటనలు, పరిటాల ఇలాంటి ఘటనలు, ఈ బయటికి రాని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు పరిటాల రవి కేసులో సాక్షులుగా ఉండాలందరూ ఎట్టా చనిపోయారు ఎవరికి తెలియదు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏమయ్యాడు ఎవరికి తెలియదు. ఇటువంటి చాలా ఉన్నాయి మనం బయటకు సమాజంలో తెలియని మనం మాట్లాడినవి, ఇప్పుడు మాట్లాడినా కూడా అది పద్ధతి కానీ కొన్ని చాలా ఉన్నాయి. కాబట్టి అది కొన్ని టీములు ఉన్నాయండి. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా కొన్ని ప్రైవేట్ టీములు ఉన్నమాట వాస్తవం. అది ప్రైవేట్గా ఇవాళ కూడా నెట్వర్క్ నడుస్తుంది. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మీరు మన ఇంటర్వ్యూలో జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్, వ్యాస్ ఎన్కౌంటరు, తర్వాత పరిటాల మర్డరు, తర్వాత హైదరాబాద్ అల్లర్లు, హైదరాబాద్ ఉమేష్ చంద్ర ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే టీం ఉంది అని అంటున్నారు కదా, మీ అభిప్రాయం? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అల్లర్లో కూడా ఆ టీం అప్పటి నుంచే ఉంది. అప్పుడే మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిది ఏమైంది, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఇదంతా లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఇదంతా ఒకటే టీం అని. ఇప్పుడు ఆ టీం క్యారీ అవుతున్నట్టేనా లేదంటే ఆగిపోయినట్టు? ఏమీ ఆగల 100% విజిలెంట్గా ఉండాల్సిందే ప్రభుత్వాలు. ఇప్పుడు మళ్ళీ అది టీము యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఉంటుందండి, ఎందుకో వాళ్ళకి అవకాశాలు అయితే ఎక్కడైనా ఇది అవుతుంది. చంద్రబాబు గారిలో తప్పు ఏంటంటే ఆయన ఉపేక్షానం ఉదాసీనంగా ఉంటారండి. చేయాల్సిన ప్రయారిటీస్లు ఇవి ఉండవు. డెవలప్మెంట్ అని ఇప్పుడు డెవలప్మెంట్ అనే పేరుతో ఇప్పుడు అభివృద్ధి అని వెళ్ళటమే కానీ ఈ కింద డైనమైట్లు పెట్టుకుని పైన కూర్చుంటే అంత సేఫ్టీ ఎట్లా ఉంటుందండి? ముందు ఆ డైనమైట్లను డిఫ్యూజ్ చేసేయాలి కదా, ఎక్కడెక్కడ ఏమేమి ఉండయో ఆయన ప్లేస్ ఆయన సేఫ్ చేసుకోవాలి కదా. మరి ఆయన ప్రయారిటీస్లో అటువంటిది చాలా ఇదిలో ఉంటాడు. ఆయన ఒక డైనమైట్ ముందు పాత్ర మీద కూర్చున్నట్టు ఆయన అన్ని రకాల రాజకీయంగానూ అన్ని ఆయన ఇమీడియట్గా దాని మీద గుర్తెరిగి మంచి టీముని పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆయన పర్సనల్ ఆయన కుటుంబమే కాకుండా రాష్ట్రం బాగుండాలన్నా కూడా ఇటువంటి అన్నిటి మీద దృష్టి పెట్టాలి. అట్లా కేంద్రం కూడా ఇది తప్పండి. బీజేపీ చేసింది 10 ఏళ్ళుగా చేసిన ఇది చాలా తప్పు ఇది చేసింది. ఇప్పుడు కూడా కొద్దిగా విజిలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఏ నిమిషాన ఏంటి అనేది ఏ రకంగా కక్షపూర్తి చర్యలు ఎట్టా ప్రభావితం అవుతాయో మనం చెప్పలేము. అంత మునుపు ఎంత ధైర్యం లేకపోతే వాడు
తాడేపల్లిలో నేను చంద్రబాబు తల నరికేస్తాను, భార్యను చంపేస్తానని అంటాడు బోరుగడ్డ అనిల్ అనేవాడు. ఎంత డేర్ లేకపోతే వాడు అంటాడండి, ఇది ఎవరు సపోర్ట్ లేకపోతే అంటాడా? 6 గంట ఇస్తే నేను చంపేస్తానని టైం ఇస్తే డైరెక్ట్ మాట్లాడాడు, మీడియా ముందు వీడియోలు మాట్లాడాడు కదా. వాడి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవద్దా? ఇటువంటి వాళ్ళందరూ ఎరితాళ్ళు వేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఒక మంత్రిగా, నెల్లూరు నుంచి ఒక మంత్రిగా చేసినాడు, ఎంత ఇదిగా మాట్లాడాడు, ఎంత రెచ్చిపోయి పూనకం వచ్చినట్టు మాట్లాడాడు. వీళ్ళందరిని వదిలిపెడితే ఎట్టాగండి? ఇప్పుడు ఒక బెంగళూరు వెళ్ళిన తర్వాత ఒక 10 మంది ఐడెంటిఫైడ్ మాజీ మినిస్టర్స్ని తనకు కావాల్సిన వాళ్ళని పిలుచుకొని ఏదో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఇప్పుడు అది ప్రైవేట్ సైన్యాన్ని మూవ్ చేసేటువంటి కాన్సెప్ట్ ఏదన్నా ప్రిపేర్ చేస్తున్నట్టు ఏమైనా అనుమానాలు ఉంటాయి? అంతేం ఉండదు కానివ్వండి. తను ఏంటంటే ఇప్పుడు బహుశా నేను 2-3 ఏళ్ళ దాకా రాష్ట్రంలోకి అడుగు పెట్టకపోవచ్చేమో, వచ్చి పార్టీని రివైవ్ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చేమో. ఇప్పుడు నాకు ఉండదు అంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి సంవత్సరం దాకా పార్టీ యాక్టివేట్ కాదు, వచ్చి చేసేది ఏమీ లేదు, హౌస్కి వెళ్ళే పరిస్థితి లేదని తేల్చి చెప్పేశాడు, అసెంబ్లీకి వెళ్ళటం అనేది లేదు అనేది తేల్చి చెప్పేసాడు. ఉద్దేశం అదేనా? ఉద్దేశం అంతే. ఇప్పుడు ఇక అన్నీ సర్దుకోవాలి, ఆర్థిక పరమైన అంశాలు అన్నీ సర్దుబాట్లు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రేపొద్దుటి నుంచి ఈ సెక్యూరిటీని కూడా విత్డ్రా చేయాల్సిందే కదా చట్ట ప్రకారం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అంతేగాని 1000 మంది నేను పెట్టుకుంటానని కోర్టుకి వెళ్ళి ఏ కోర్టు ఒప్పుకోదు. అసలు చెప్పాలి కదా, ఇప్పుడు స్టేటస్ సింబల్ కోసం పెట్టుకున్నారా లేదా థ్రెట్ ఉందనేది ప్రభుత్వం చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక పరిస్థితి మీద కాదు, మాజీ ముఖ్యమంత్రి భద్రత గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. తనకున్న బంధాలు ఏంటి, సంబంధాలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వచ్చింది, సంబంధాలు ఉన్నాయా, శత్రుత్వం ఉందా, లేకపోతే ఏదన్నా ఇతను చేస్తున్న అభివృద్ధి గురించి అంతర్జాతీయ శక్తులు ఏమన్నా అడ్డుకోవడం కోసం ఇతను ఏమన్నా పెట్టినయా, థ్రెట్ వచ్చిందా, లేకపోతే ఎటువంటి గ్రూప్ మాఫియా, డ్రగ్ మాఫియాతో ఉందా, లేకపోతే మైనింగ్ మాఫియాతో ఉందా, ఏ మాఫియాతో ఉంది, ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉంది కదా. లేకుండా ఒట్టిగా వదిలిపెడితే ఎట్టాకు? అప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, రెండోసారి కొత్త రాష్ట్రం అయినాక రెండవ ముఖ్యమంత్రి, చిన్న వయసు ఇంకా చాలా ఉంది. మరి అతను భద్రత కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా, అతనిదే కదా, అతని కుటుంబ భద్రత కూడా కాపాడాలి. అలాగే అతని కుటుంబంలో ఎవరెవరు ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు చేసే చర్యలు ఏంటి, వాళ్ళకున్న బంధాలు ఏంటి, వ్యాపార సంబంధాలు ఏంటి, అవి కూడా తేల్చాలి, బయటికి తీయాలి కదా. ఇన్నాళ్ళు 5 ఏళ్ల పాటు ప్యాలెస్లో ఎవరెవరు ఉన్నారు, ప్యాలెస్లో జరిగిన ఇవన్నీ కూడా ప్రజాహితం కోసమే. వాళ్ళ అధికారం వచ్చింది, చంద్రబాబు గారు నేను మొత్తం అందరం మేము అధికారం చెలాయిస్తామంటే కుదరదండి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే నేను చూస్తాను, అభివృద్ధి గురించే చూస్తానంటే మళ్ళీ బోర్ల పడతాడు ఆయన. ప్రధానంగా ఇమీడియట్ ప్రయారిటీ ఏంటంటే గత ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏంటి అనేది బహిర్గతం చేసి ప్రజలకు తేటతెల్లం చేస్తే సగం టాస్క్ పూర్తవుతుంది చంద్రబాబు గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి ట్రావెల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పి ఆ కడప ప్రజలకు తెలుసు, అందరూ తెలుసు, ఇలాంటి వాళ్ళు అందరూ తెలుసు. ఇప్పుడు మంగళసీన్ లాంటి వాళ్ళు, లేదంటే మంగళకృష్ణ, అలా తర్వాత శివప్రకాష్ రెడ్డి అని కొంతమంది ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఆయన తోటి మళ్ళీ బెంగళూరు కేంద్రంగా చేసుకుని 5 ఏళ్లుగా కృష్ణ అనే పేరు మనం ఎక్కడ వినలేదండి. అతను ఎక్కడ ఉన్నాడు ఏంటో కూడా తెలియదు, ఎందుకు సైలెంట్ అయిపోయాడు. జనజీవన స్రవంతులు అయితే ఉన్నాడు, ఉండే ఉంటాడు మరి, ఎందుకో కానీ ఇప్పుడు ఎందుకు అంత మునుపున్న మరి సూర్యుడు కూడా ఎక్కడ గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్కడా లేడుగా అసలు. సూర్యుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి మొత్తం నీడంటే సూర్యుడే. రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎవరు అంటే పక్కన సూర్యుడు ఉంటేనే ఆయన రాజశేఖర రెడ్డి, లేకపోతే ఆయన ఎవరో తెలియదు అనే పరిస్థితిలో ఉండేవాడు. పాపం అంత డెడికేటెడ్గా ఉండేవాడు. అటువంటి మనుషులనే పక్కన ఎక్కడ ఏదో తెలియదు, పెట్టుకోవాలి, అతను దూరం పెట్టాడు అనుకోండి. ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఏంటంటే మంగళకృష్ణ అనే అతనికి వీళ్ళిద్దరికి బాగా సంబంధాలు, క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అంటారు. ఎర్రగంగిరెడ్డి, ఎర్రచందనం స్మగ్లర్స్, వీళ్ళందరూ టీం అని, ఫ్రెండ్ కదా అతను అనుచరులే అని. మరి వాళ్ళందరూ గత 5 ఏళ్ళుగా ఎక్కడెక్కడ ఏంటి అనేది మరి వార్తా మీడియా ద్వారా ఎక్కడ బయటికి రాలా. వీళ్ళు చేసిన పనులు ఏదైనా చేశారు చెందారు అనేది ఎక్కడ కూడా రిపోర్ట్ అవ్వాల. మరి దూరం పెట్టాడా, లేకపోతే వీళ్ళే వద్దనుకుని దూరం జరిగారా ఏంటో తెలియదు. మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకుంటాడా ఇటువంటి వాళ్ళందరినీ అనేది అతని ఆలోచన ఎప్పుడూ అంతేనండి. అతని ఆలోచన ఎప్పుడు సక్రమంగా ప్రజాహితం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. అది రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఆయన కూడా అందరికీ చెప్పినట్టు మన దివాకర్ రెడ్డి గారు చెప్పారు, మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, డిఎల్ రవీంద్ర రెడ్డి గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఆయన తెగ బాధపడతా ఉండేవాడు, మదన పడతా ఉండేవాడు, ఇతను సరిగ్గా లేడు, ఒక సక్రమంగా లేదు నా కొడుకు అని బాధపడతా ఉండేవాడు అని చెప్పి బహిరంగంగానే వాళ్ళు మాట్లాడారు.
కాబట్టి అదే పద్ధతిలో అదే పరిస్థితుల్లో ఇవాళ కూడా ఆలోచన ఉంటుంది, కానీ కొత్త ఆలోచన అతనిలో మార్పు అనేది ఇప్పుడు వస్తుంది. ఏంటి అసలు బెంగళూరులో ఆయన కూర్చొని ఊరికైతే ఉండడు కదా, ఉండడు. ఖచ్చితంగా ఆయన బిజినెస్ గురించి అన్న ఆలోచించాలి. ఒక పక్క డబ్బు అండి, ఒక పక్క డబ్బు దాచుకున్నది అన్ని కూడా దాన్ని ఎట్టా చేయాలి, ఎట్టా స్ట్రీమ్ లైన్ చేయాలి, దాన్ని ఎట్టా చేసుకోవాలి అనేది ఒక పక్క ఒక టీం నడుస్తూ ఉంటుంది. ఇంకో పక్క కక్ష సాధింపు చర్యలు ఎట్టా చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కక్ష సాధింపులేక జరిగింది. పోలీసులతో చేయించాడు. ఇప్పుడు ప్రైవేట్ టీములతో చేయించుకుంటాడు. ప్రైవేట్ టీములు ఎంతసేపు తయారు చేసుకుంటాం, దాని మీద అందుకనే చెప్పేది చంద్రబాబు గారు ముందు ఇమీడియట్ గా దృష్టి అక్కడ పెట్టాలి. అంతకుమించి ఇంకా ఆయన ప్రయారిటీస్, ఇది ప్రధాన ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడులు రావటం, ఇండస్ట్రీస్ రావటం, అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ముందు అసలు ఇదేంటి అనేది తేల్చేత అవన్నీ వచ్చేది రేపుడికి వచ్చేస్తాయి. ఇది 6 నెలల్లో కనుక తేల్చి పారేస్తే 6 నెలలు చాలు. మంచి వాళ్ళని, ఇంటెలిజెన్స్ సమర్థులైన వాళ్ళని వేసి టీమును పెట్టి 6 నెలల్లో మొత్తం అంతా క్లోజ్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ ఏమేమి జరిగింది, ఏం జరుగుతుంది, బంధాలు ఏంటి, సంబంధాలు ఏంటి, మూలాలు ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఇదంతా తీసుకొచ్చి బయటికి ఎక్స్పోజ్ చేసేస్తే అయిపోయాయి. మా రోజు మోడీ గారు రాక ఏం చేస్తాడు, అమిత్ షా రాక ఏం చేస్తాడు, కొట్టాల్సింది దెబ్బ ఎట్టా కొట్టాలి, కొట్టాల్సినట్టు కొట్టాలి. ఆయన ప్రయారిటీస్ మనం చెప్పాల్సిన పని లేదు. 40 ఏళ్ళ అడుగులు పడుతున్నట్టు కనిపించట్లా. మనం ఏం చేస్తాం, అది ఆయనకు ఉండాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మీద ఫైబర్ నెట్ కేసు పెట్టిన ఆయనే బొకేస్తే వాటేసుకుంటున్నారు, సేవలు కప్పుతున్నారు. అవి కాకుండా ఇంకా చాలా మంది వెళ్తున్నారు. సీఎస్ గారు మీకు తెలియదు, అంతా వైసీపీ బ్యాచ్ అందరూ వెళ్తున్నారు. మొన్నటి దాకా ఎవరెవరైతే ప్రతిపక్షం అదే ఈయనకి వ్యతిరేకం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళే వెళ్ళిపోయి వాళ్ళ ప్రయారిటీలో ఉంటున్నారు. అది మరి ఆయనకు గుర్తెరగాలి. ఆయన కానీ లోకేష్ కానీ గుర్తెరగాలి. లేకపోతే ఇట్లా మెచ్యూరిటీ లేని పనులు ఇట్లా చేస్తా అంటే నా అపాస్పాల్ అవుతుంది కదా. ఆయన పోస్టింగ్ లో ద్వివేది అని అతను వేసి ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ మళ్ళీ సీఎం పేషీలో అతను పేరు ఏదో ప్రజమ్మన్ అని అతను పెట్టుకుని అల్లరు పడ్డారు. వాళ్ళు కూడా తీయకుండా ఎంటేసుకుని ఆయన కుప్పం కూడా తీసుకెళ్లారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియా కాంటెంట్ రన్ ది గవర్నమెంట్ అండి. ఒక వాట్సాప్ లో పోస్టో లేదా యూట్యూబ్ లో వీడియో పెట్టేసి మనం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనం ఏమో కొలాప్స్ చేసేది లేదు, నడిపించి డైరెక్షన్ ఇచ్చేది లేదు. కాదండి, జన సమ్మతంతో ప్రజాహితంలో ఇప్పుడు గత కార్యకర్తల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం మాట్లాడుతున్నాం తప్పించి వ్యక్తిగతంగా మనకేమీ లేదు కదా. అసలు ప్రజామన్ ఆన్ రికార్డు వాళ్ళ వైఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లీగల్ మెంబర్ కదా, ఫోటోలు కూడా వచ్చినాయి కదా. మరి ఫోటోలు వచ్చినప్పుడు అంత ఏముంది రాష్ట్రంలో ఏమైనా కొదవా? అతన్నే నువ్వు సీఎంఓలో ఎందుకు పెట్టుకోవాలి? ఐఏఎస్లు ఇంకెవరు లేరా మెరిట్లో? ఎంతమంది లేరు? చంద్రబాబుకి వ్యతిరేకంగా ఐఏఎస్ల తరపు నుంచి లెటర్లు ఇచ్చావు కదా, ఇచ్చిన మనిషే కదా, గతంలో సీఎంఓలో పనిచేసిన అతనే కదా. ఇవాళ మళ్ళీ ఎందుకు నువ్వు పెట్టుకోవాలి? ఇంకెంతమంది లేరు ఐఏఎస్లు విఘ్నులైన వాళ్ళు? వాళ్ళని పెట్టుకుంటారు నీకు కొదవా? నీకు అంత అవసరం వచ్చింది? ఇవాళ ఫైబర్ నెట్లో నీ మీద కేసు పెట్టినాడు ఎవడో మొహం నీకు తెలియదా? వాడు వచ్చి విజిటింగ్ కార్డు ఎత్తి ఎవడీడు అనేది లేకుండా కలిసేస్తావా? అక్కడికి ఆల్రెడీ విజయవాడ ఎంపీని కలిశాడు అతను వెళ్ళి, ఆ ఫోటోలు వచ్చినాయి. విజయవాడ ఎంపీని గుడివాడ ఎమ్మెల్యేని కలిశాడు. కలిసినప్పుడు అప్పటికన్నా తెలియాలిగా, దూరం పెట్టండి రానివద్దనే మాట బ్యాడ్ మెసేజ్ వెళ్ళిపోతుంది కదండి. గుంపులో బహిరంగ సభలో 1000 మంది వచ్చినప్పుడు కలవటం మనకు తెలియదు అనుకుంటాం. ఒక మినిస్టర్గా, ఒక ఎంపీగా వచ్చేటప్పుడు ఎవడాడు ఫోటోలు దిగుతున్నాం అంటే ఎటువంటి వాళ్ళతో మనం ఫోటోలు దిగుతున్నాం, ఆ ఫోటోలు రేపు పొద్దున ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అనేది తెలుసుకోవాలి ఆ కుర్రాడు కూడా. ఆ ఫోటో ఎంత డ్యామేజ్ చేసింది ఆ గౌరీ శంకర్ అనే అతను ఆ ఫోటో బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. రాకుండా ఉండే చాలా ఉన్నాయి. పొద్దునే తెల్లవారుజాము దర్శనాల్లో ఈ ఫోటోలు రావు కదా. వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు వెళ్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూను. వాళ్లే కదా ఇప్పుడు దేశానికి నష్టం చేసింది, రాష్ట్రానికి. రిజల్ట్ రాగానే మెగా కృష్ణారెడ్డి ఫస్ట్ అరంగేటం కదా. అందరూ ఆ పేరు ఏముంది, ఇంకా చాలా ఉన్నాయి. నా పేర్లు మనం మాట్లాడితే బాగాది కాబట్టి మాట్లాడలేదు. కానీ ఇవన్నీ సన్ఫ్లవర్స్ అండి, మహికో జాతి సన్ఫ్లవర్, హైబ్రిడ్ బీటీ సన్ఫ్లవర్ లాంటివి అండి. ఇవన్నీ వీటాధికారం ఉంటే అటు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి పాత రోజుల్లో కూడా చాణక్య నీతి అటువంటి గ్రంథాల్లో చెబుతారు, వేసికిను ధనార్థికి సిగ్గు అనేది ఉండకూడదంట. డబ్బు సంపాదించాలనే కోరుకున్నాడికిను వేసికి సిగ్గు అనేది ఉండకూడదు. ఆ రెండు కోల్పోయినప్పుడే డబ్బు కావాల్సిన డబ్బు సంపాదిస్తాడు. అట్లాగే వాళ్ళ రాజకీయం కూడా అట్టగే ఏడిసింది అనుకోండి. అన్ని వదిలేస్తేనే రాజకీయం అన్నట్టు అయిపోయింది. ఏదైనా చంద్రబాబు నాయుడు ముళ్ళ కిరీటం మీద కూర్చున్నాడు. ముళ్ళ కిరీటం మీద కాదు, ముందు పాత్ర మీద కూర్చున్నాడు. ఆయన ఒక మాటగా చెప్పాలంటే సారీ టు సే
ఆయన దాన్ని చాలా జాగ్రత్తగా ఆయన రక్షణపరమైన అంశాలు కాబట్టి ఒక బలమైన సమర్థత కలిగిన టీంకి అప్పచెప్పాలి. ఆయన కూడా ఇవాళ వయసు మీద పడిపోయింది, అన్నీ నేనే చేసేస్తానని 96లో లాగా పరిగెడతానంటే కుదరదు, బోర్లా పడతాడు ఆయన అడ్మినిస్ట్రేషన్లో. ఆయన హితం కూడా మనం మాట్లాడేది. ఆయన పవర్స్ డెలిగేట్ చేయాలి, నమ్మకమైన టీమును పక్కన పెట్టుకోవాలి, డెలిగేట్ చేసి రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు సమర్థులైన వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుని వాళ్ళకి కూడా కొన్ని అధికారాలు ఇచ్చి ప్రతిదీ అనుమానంగా సిఎస్ రావుకి అధికారం ఇస్తే ఏం చేస్తాడు అనే అనుమానాన్ని ఆయన పక్కన పెట్టాలి. నేను మిమ్మల్ని నమ్మితేనే మీరు నన్ను నమ్ముతారు, సహజం కదండి. అటువంటిది ఎవరికి కాదు నేను ఒక్కడే వెళ్ళాలి అని అంటే అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అవుతుంది, ఇలానే ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. మోరో వీటన్నిటికంటే కూడా ప్రయారిటీస్లో రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక 6 నెలలు సంవత్సరాలు దాటినా పర్వాలేదు. ఇవాళ గత ముఖ్యమంత్రి యొక్క చర్యల మీద ఈ సెక్యూరిటీ పెడతాం ఏంటి, తనకున్న ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఏంటి అనేది, తన చుట్టూ ఎవరెవరు చేస్తున్నారు అనే దాని మీద అనుక్షణం డేగ కళ్ళతో చూడాలి. గతంలో జరిగిన 5 ఏళ్ళు జరిగింది ఈ సెక్యూరిటీ తీసుకురావడానికి కార్యకారణాలు ఏంటనే దాని మీద శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేసి ప్రజలకి చెప్పాలండి. దానికి ఒక సుప్రీంకోర్టు జడ్జిని, ఒక నిబద్ధత కలిగినటువంటి మాజీ సుప్రీంకోర్టు జడ్జిని నార్త్ ఇండియాని ఎవరు వేలెత్తి చూపించలేనట్టు ఒక వ్యక్తిగా కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎక్కువ టైం ఇవ్వకుండా దాంట్లో ఒక సమర్థత అయినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు కదా, అంత కావాలంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళ సహకారం కూడా తీసుకుని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఆ ఫైల్ అంతా తెచ్చుకుని అంతర్గత భద్రత అయినా కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా అడిగినప్పుడు. దాన్ని అన్నింటినీ తేటతలం చేసి దాంట్లో చెప్పగలిగింది ఏదో బయటికి చెప్పాలి, చెప్పకూడనే బయటికి చెప్పకూడదు. సో ఫస్ట్ ప్రయారిటీ చెప్పాలి, విత్ ఇన్ మంత్స్ లో జరగాలి. జరిగి అక్కడ తేటత ప్రజలకు తెలిసిపోతుంది. ఒకసారి అది ఎక్స్పోజ్ అయిపోతే చాలు, తర్వాత ఎట్టాగో ఇంటెలిజెన్స్ శాఖ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ముందు ఇది కనుక కూలగొట్టకపోతే ఈ అనుమానాలను కనుక నివృత్తి చేయకపోతే దీని బాగా నేను అనుమానమే అందాం, అది గ్యారంటీ అని మనం అనడానికి వీల్లేదు కాబట్టి